హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఈరోజు నా జర్నీ తిరుపతి మరి ఢిల్లీలోనే హజరత్ నిజాముద్దీన్ మధ్య నడిచే 12707 నెంబర్ గల ఆంధ్రప్రదేశ్ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్లో ఉండనుంది. అండ్ నా బెర్త్ కన్ఫర్మేషన్ విషయానికి వస్తే S3లో 24 అప్పర్ సైడ్, చైన్ పుల్లింగ్ ఎగ్జాక్ట్లీగా ఆన్ టైం తిరుపతి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 1 నుండి 6 గంటలకు డిపార్చర్ అవడం జరిగింది. అదే టైంలో చైన్ పుల్లింగ్ కూడా జరిగింది. ఈరోజు ఉదయం 6 గంటల నుండి రేపు సాయంకాలం 6:35 వరకు, అంటే ఆల్మోస్ట్ 36 గంటల 35 నిమిషముల వరకు ఈ ట్రైన్లోనే మనం ఈ S3లో ఉండబోతున్నాము. టోటల్ ట్రావెలింగ్ డిస్టెన్స్ 2304 కిలోమీటర్స్. కాకినాడ తిరుపతి సైడింగ్లోకి వెళ్తుందండి. ప్రతి సోమవారము, బుధవారము, శుక్రవారము తిరుపతి రైల్వే స్టేషన్ ఉదయం 6 గంటలకు డిపార్చర్ తీసుకొని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తర్వాత మళ్ళీ ఉత్తరప్రదేశ్, ఆ తర్వాత మళ్ళీ మధ్యప్రదేశ్, ఈ విధంగా ఢిల్లీలోని అంతర్భాగమైన హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్కు రేపు సాయంకాలము 6:35 చేరుకుంటుందండి. అలాగే 20 హాల్స్ ఉంటాయి ఈ ఆంధ్రప్రదేశ్ సంపర్క్ క్రాంతికి. అండ్ మన కాకినాడ తిరుపతి కూడా మనతో పాటు వస్తుంది. ప్యాసింజర్స్ ఇక్కడ డిబోర్డ్ అయిన తర్వాత దాన్ని ఇప్పుడు సైడింగ్లో తీసుకెళ్తున్నారు. ఇంకా మళ్ళీ సాయంకాలం ఇక్కడ నుంచి ఉంటుంది, ఎందుకంటే దానికి రేక్ షేరింగ్ లేదు కాబట్టి. సో ఇంకా సాయంకాలం వరకు ఇక్కడే ఉంటుంది. అండ్ టికెట్ ఫేర్ వచ్చేసి 944 రూపీస్ సంపర్క్ క్రాంతి ఛార్జెస్ పడ్డాయి. లేడీ పైలట్ సైడింగ్లో తీసుకెళ్తున్నారు కాకినాడ తిరుపతి ఎక్స్ప్రెస్. అలాగే గుంటూరు నుండి వచ్చిన గుంటూరు తిరుపతి ఎక్స్ప్రెస్ కూడా సైడింగ్లోకి, అంటే అది ఎర్లీ మార్నింగ్ ఐ థింక్ 3 గంటలకు అలా వచ్చేసి ఉంటుంది. రాయగడ గుంటూరు, గుంటూరు రాయగడ, అలాగే గుంటూరు తిరుపతి, తిరుపతి గుంటూరు రేక్ షేరింగ్, అది ICF కోచ్. రేణిగుంట B క్యాబిన్ ఇంచుమించు పూర్తి అవ్వలేదు, ఇంకా టైం పడుతుంది. ఇంకా ఎలక్ట్రిక్ పోల్స్ లాగేది ఉంటుంది, ఇంకా చాలా వర్క్ ఉంది. ఇదేనండి రేణిగుంట B క్యాబిన్. సో ఇక మీదట అది వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చెన్నై వెళ్ళే ట్రైన్స్ రేణిగుంటకి వెళ్ళకుండానే సో ఈ విధంగా డైరెక్ట్గా వెళ్ళిపోతాయి. రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషన్కి ఆన్ టైం చేరుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ 2 మినిట్స్ హాల్ట్ తీసుకుంటుంది. అలాగే ఈ ట్రైన్ వచ్చేసి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్, సెంట్రల్ రైల్వే జోన్, వెస్ట్ సెంట్రల్ రైల్వే జోన్, నార్త్ సెంట్రల్ రైల్వే జోన్, ఆ తర్వాత వచ్చేసి నార్తర్న్ రైల్వే, ఈ విధంగా పూర్తిగా
5 రైల్వే జోన్లో రన్ అవుతుంది. అయినప్పటికీ ప్రత్యేకమైన జోన్ వచ్చేసి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ మాత్రమే అవుతుంది. ఎందుకంటే ఎగ్జాక్ట్లీగా 1000 కిలోమీటర్స్ అంటే తిరుపతి రైల్వే స్టేషన్ నుండి బల్హర్ష వరకు సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ యొక్క పరిధి వచ్చేసి 1000 కిలోమీటర్స్. మన ఆంధ్రప్రదేశ్ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ కోసం చాలామంది ప్యాసింజర్స్ ఇక్కడ ఉన్నారు ఈ ట్రైన్ కోసం. అండ్ రాయలసీమ ఎక్స్ప్రెస్ అంటే నిజామాబాద్ నుండి తిరుపతికి చేరుకునే సూపర్ ఫాస్ట్ కూడా ప్లాట్ఫామ్ 3 మీదకి వచ్చేసింది, కానీ కనపడడం లేదు. ఐసీఎఫ్ మధ్యలో ఉండడం వలన మన ట్రైన్ యొక్క కోచ్ కంపోజిషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో ఫస్ట్ ఏసీ 1 ఉంటుంది అండ్ సెకండ్ ఏసీ కూడా 1 ఉంటుంది. తర్వాత థర్డ్ ఏసీలో 5 ఉంటాయి, స్లీపర్స్ 6 ఉంటాయి, జనరల్స్ వచ్చేసి బ్యాక్లో 2 ఉంటాయి, అలాగే ఫ్రంట్లో 2 ఉంటాయి. మన ఆంధ్రప్రదేశ్ సంపర్క్ క్రాంతికి ప్యాంట్రీ కార్ ఉంటుంది, ఆన్బోర్డ్ క్యాటరింగ్ ఉంటుంది, అదేవిధంగా ఈ క్యాటరింగ్ కూడా ఉంటుందండి. రాయలసీమ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ 3 మీదకి వచ్చింది కదా, వచ్చింది అలా వెళ్ళిపోయింది. మన ట్రైన్ ఒకటే ప్లాట్ఫామ్ 1 మీద ఆల్మోస్ట్ 16 నిమిషములు ఇక్కడ హాల్ట్ తీసుకోవడం జరిగింది. అలాగే తిరుపతి నుండి హుబ్లీ వెళ్ళే ఇంటర్సిటీ ప్యాసింజర్ కూడా అది కూడా మనతో పాటు వచ్చేసింది, వెనకాలనే ఉంది అది. సో ఇదే అండి. మరి ఆ ట్రైన్లు ఏమో అలా వచ్చాయి, అలా వెళ్ళిపోయాయి. రాయలసీమ 54 నిమిషాలు లేట్ అది. ఇది వెంకటాద్రి సూపర్ ఫాస్ట్. ఇంతకుముందు దీనికి రేక్ షేరింగ్ లేదు, ఈ మధ్య రేక్ షేరింగ్ కూడా యాడ్ చేశారు దీనికి. యలహంక అంటే కాచిగూడ యలహంక 12 నిమిషాలు ఆలస్యం అండి. హరిప్రియ ఎక్స్ప్రెస్ స్కెడ్యూల్ అరైవల్కు 6 నిమిషాల ముందు.
ఇది ఏదో ఓల్డ్ ఐసీఎఫ్ లేక అబాండోన్డ్ కోడూరు రైల్వే స్టేషన్లో ఇక్కడ ఉంచడం జరిగింది. ఇంకా ఇది యూజ్ చేయరు, ఏదైనా కొన్ని పరిస్థితుల్లో దీన్ని యూజ్ చేస్తారు, లేకపోతే ఇలాగే ఉంటుంది. అంటే చాలా ఓల్డ్ అబాండోన్, ఇంకా పనికిరాని స్థితిలో ఉంది ఇది. ఏ విధంగా అయితే రత్నాచల్ను అక్కడ కైకిలూరు దగ్గర ఉంచారు కదా, సో ఆ విధంగా ఎప్పుడన్నా అవసరమైతే మళ్ళీ యూజ్ చేస్తారు. प्लेटफॉर्म क्रमांक 1 ट्रेन नंबर 22159 फ्रॉम छत्रपति మన సెకండ్ హాల్ట్ అయిన రాజంపేట రైల్వే స్టేషన్ కూడా ప్యాసింజర్స్ చాలా బాగానే ఉన్నారు. ప్లాట్ఫామ్ 2 మీద చేరుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా 2 minutes హాల్ట్ తీసుకుంటుంది మన సంపర్క్ క్రాంతి. అలాగే 84 కిలోమీటర్లను కవర్ చేసుకొని 17 నిమిషాల ఆలస్యంగా ప్లాట్ఫామ్ 2 మీద చేరుకోవడం జరిగింది. చూశారు కదా మన సంపర్క్ క్రాంతి స్పీడింగ్ మెయింటెనెన్స్ 130. రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషన్ నుండి రాజంపేట వరకు ఉండదు అనుకున్నాను, అలా కడప క్రాస్ అయిన తర్వాతే అనుకున్నాను. బట్ ముంబై సిఎస్ఎంటీ నుండి ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ చేరుకునే సూపర్ ఫాస్ట్ కూడా వచ్చేసిందండి. ఏంటో అక్కడ రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషన్ ఇదే విధంగా, ఇక్కడ గూడ్స్ అడ్డం ఉంది చూడండి. ఎక్కడైనా అవుటర్లో ఉండి బాగుండేది, బట్ ఈ రైల్వే స్టేషన్లో ప్రాబ్లం ఇదే ఉంటుంది. ఎక్స్ట్రా మరో లైన్ కూడా యాడ్ అయింది చూడండి. ఇక్కడ నెందులూరు రైల్వే స్టేషన్ దగ్గర ఇంకోటి కూడా వేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఇది మొత్తం వచ్చేసి డబ్లింగ్ లైన్ ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది. సో ఇది 3rd లైన్ కూడా స్టార్ట్ అయిపోయింది. మొత్తం స్లీపర్స్ పరుచుకుంటూ వెళ్తున్నారు. ఆ తర్వాత వాటి మీద రైలు వస్తుంది.
స్లీపరింగ్ పరిచేశారు, రైలింగ్ కూడా వచ్చేసింది. చూడండి రైలింగ్ ఇదంతా. ఇక్కడ ఫ్రిడ్జ్ కోసం అనుకుంటాను ముందుగానే మొత్తం రెడీ చేసుకొని ఆ తర్వాత కూర్చోబెడతారు అనుకుంటాను ఇవి. ఈ విధంగా రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషన్, రాజంపేట రైల్వే స్టేషన్ కూడా లేదు. చాలా అత్యధికంగా ప్యాసింజర్స్ మన కడప రైల్వే స్టేషన్లో మనం ప్లాట్ఫామ్ 3 మీద చూడవచ్చు. 135 కిలోమీటర్స్ను కవర్ చేసుకొని 23 నిమిషముల ఆలస్యముగా మన కడప రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 3 మీదకి చేరడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ సంపర్క ఎప్పుడు కూడా కడప రైల్వే స్టేషన్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ప్యాసింజర్లు బోర్డింగ్ కానీ డిబోర్డింగ్ కానీ ఇక్కడ అందుకోసమే ప్రతి ట్రైన్ ఇక్కడ కడప రైల్వే స్టేషన్లో హాల్టింగ్ ఉంటుంది. 8 గంటల 23 నిమిషములు అయింది. ఎండ అప్పుడే స్టార్ట్ అయిపోయింది. చరచరగా ఉంటుంది ఒళ్ళంతా. యాక్చువల్లీ మన ట్రైన్కి ఇక్కడ కడప రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 3 మీద 2 మినిట్స్ మాత్రమే హాల్ట్. అటువంటిది ఇప్పటికి మోర్ దాన్ 15 మినిట్స్ ఇంకా
మూవ్ అవ్వలేదు. సేమ్ ఇదే విధంగా రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషన్ కూడా ఇలాగే జరిగింది. ఆన్ టైం అనేది పోవడం లేదు. అందుకోసమే మొదటి నుంచి రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషన్లో ఆన్ టైము, తర్వాత మిగతా రాజంపేట, తర్వాత వచ్చేసి ఇక్కడ కడప వచ్చేసి ఇక్కడ 23 నిమిషంలో డిలే అనమాట. చూద్దాం ఇంకా డిపార్టింగ్ టైంలో ఇంకా ఎంత టైం అవుతుందో తెలియదు. హాఫ్ అన్ అవర్ ఇక్కడ హాల్ట్ తీసుకోవడం జరిగిందండి. कोई बात उतरना है आप देखना. అబ్బా ఇక్కడ కూడా మన ఎర్రగుంట్ల జంక్షన్ రైల్వే స్టేషన్లో కూడా ఏమాత్రం తక్కువ లేరండి. అంటే కడప రైల్వే స్టేషన్లో ఏ స్థాయిలో ఉన్నారో అంత మాత్రం లేరు, బట్ పర్లేదు. సో ఈ విధంగా అన్ని స్టేషన్లో ఒక రాజంపేట రైల్వే స్టేషన్లో మాత్రమే కొద్దిగా తక్కువ సంఖ్యలో ఉన్నారు. మిగతా అన్ని స్టేషన్లో చాలా ఎక్కువ స్థాయిలోనే ఉన్నారు. ये एर्रगुंटला जंक्शन है. एर्रगुंटला आप क्या आपको ब्रेकफास्ट चाहिए? ब्रेकफास्ट अच्छा मिलता है. ब्रेकफास्ट हाँ कड़वे में क्यों नहीं लिया? सो गया था इधर. हाँ 174 కిలోమీటర్స్ కవర్ చేసుకొని 39 నిమిషాల ఆలస్యంగా మన ఎర్రగుంట్ల జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 2 మీదకి చేరుకోవడం జరిగిందండి. యాక్చువల్లీ మన ట్రైన్ రన్నింగ్ సమయంలో వచ్చేసి డిలే అస్సలు లేదండి. ఓన్లీ ఇలా స్టేషన్లో అయితే ఇప్పుడు కూడా మన ట్రైన్ వచ్చేసి త్రూ చేయలేదు. వచ్చేప్పటికి ఆల్మోస్ట్ వచ్చి 10 మినిట్స్ అవుతుంది. అలాగే చూడండి ఇప్పుడు సిగ్నల్ వచ్చేసి రెడ్లోనే ఉందన్నమాట. ఇంతవరకు మనకు రేణిగుంట జంక్షన్ నుండి అప్ టు ఎర్రగుంట్ల జంక్షన్ వరకు కమలాపురం రైల్వే స్టేషన్ దగ్గర కూడా 1:30కి ఏమాత్రం తగ్గలేదండి. అక్కడ కూడా ఎర్రగుంట్ల జంక్షన్ రైల్వే స్టేషన్ అంటే ఇక్కడి నుంచి ఒక లైను నంద్యాల బ్రాంచ్ లైన్లోకి వెళ్తుందండి. ది ఇండియన్ సిమెంట్. आपको प्लानिंग नहीं था नहीं। जाने का आज जाने का. हाँ 243 కిలోమీటర్స్ను కవర్ చేసుకొని మన 5th హాల్ట్ అయిన తాడిపత్రి రైల్వే స్టేషన్కి చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవల్ టైం 9:08 2 మినిట్స్ హాల్ట్ తీసుకొని 9:10 ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళవలసి ఉండగా మన ట్రైన్ ఎగ్జాక్ట్లీగా 10:08 అంటే ఎగ్జాక్ట్లీగా 1 అవర్ డిలే ప్లాట్ఫామ్ 2 మీదకి చేరుకోవడం జరిగింది. ఈ డిలే ఏ విధంగా జరుగుతుందంటే ప్రతి స్టేషన్లో మన ఆంధ్రప్రదేశ్ సంపర్క క్రాంతికి అయితే ప్యాసింజర్స్ కొదవ మాత్రం అస్సలు లేరండి. చూడండి ప్లాట్ఫామ్ ఎండ్ టు ఎండ్ మొత్తం ప్యాసింజర్సే మన ట్రైన్ కోసము. రన్నింగ్లో మాత్రం ఏ మాత్రం అస్సలు డిలే లేదండి. 1:30 ఆ విధంగా వస్తుంది. బట్ స్టేషన్లో వచ్చేసి నిమిషాలు వచ్చేసి లైన్ క్లియర్ ఇవ్వకపోవడమే దానికి ప్రధాన కారణం అన్నమాట. ప్రతి ఒక్క స్టేషన్లో వచ్చేసి 20 మినిట్స్ 25 30 35 ఈ విధంగా రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషన్ ఇదే విధంగా ఉందండి. సో అదే పెద్ద కారణం
సమస్య ఏంటో అర్థం కావడం లేదు. బట్ ఈ విధంగా సో 1 అవర్ డిలే ఇక్కడికి తాడిపత్రి రైల్వే స్టేషన్. 103 కిలోమీటర్స్ ఒక నాన్ స్టాప్ రన్నింగ్ ఉంటుంది అప్ టు డౌన్ జంక్షన్ రైల్వే స్టేషన్ వరకు అండి. करना है अच्छा 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 बोल दिए स्त्री बोले उनको स्त्री बोले आप हाँ ओके ये चढ़ेगा ये चढ़ेगा 346 కిలోమీటర్స్ కవర్ చేసుకొని 6 హాల్ట్ అయిన మన డోన్ జంక్షన్ రైల్వే స్టేషన్కు 31 నిమిషంలో ఆలస్యంగా మన డోన్ జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకోవడం జరిగిందండి. అండ్ గుత్తి అనేది చూపించలేదు, ఎందుకంటే గుత్తి జంక్షన్ రైల్వే స్టేషన్లో హాల్టింగ్ లేదు కాబట్టి సో అందుకోసం అక్కడ చూపించలేదండి. డోన్ జంక్షన్ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ 1 మీద లెమన్ రైస్ కూడా ఉంటుందండి. ఇతని దగ్గర 3 పూరి వచ్చేసి 50 రూపీస్. బట్ బాగుంది, తీసుకుంటున్నాను నేను ఒక ప్లేట్. ఇక్కడ చూద్దాము, తిన్న తర్వాత మీకు రివ్యూ ఇస్తాను ఎలా ఉంటుందో టేస్ట్. ఉల్లిందకొండ రైల్వే స్టేషన్లో మన ట్రైన్కు లూప్ లైన్ ఇవ్వడం జరిగింది. కారణం ఏంటంటే ఇప్పుడు వేగంగా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ క్రాసింగ్ ఉందండి. ఇంకొద్దిసేపట్లో ఈ సెక్షన్లో మొత్తం అప్ టు కాచిగూడ వరకు మొత్తం సింగిల్ లైన్ అనే కారణంగా ప్రతి ఒక్క ట్రైన్ ఓవర్టేక్ ఉన్నప్పటికీ, తర్వాత వచ్చేసి క్రాసింగ్ ఉన్నప్పటికీ ఈ విధంగా లూప్ లైన్ తీసుకోవడం జరుగుతుంది. ఆరు గంటల 16 నిమిషములు ఆలస్యం. అది ఇక్కడ కూడా మా ట్రైన్కు లూప్ లైన్ ఇవ్వడం జరిగింది. సంభాజీనగర్, ఛత్రపతి సంభాజీనగర్ గుంటూరు మధ్య నడిచే ఎక్స్ప్రెస్ ఉంది కదా, ఆ ట్రైన్ కోసం మా ట్రైన్ వచ్చేసి ఇక్కడ సైడింగ్లోకి తీసుకోవడం జరిగిందండి. సో ఈ విధంగా ఆలస్యం మీద ఆలస్యం అవుతున్నది మా ట్రైన్. ఛత్రపతి సంభాజీనగర్ గుంటూరు ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ 1 మీదకి వచ్చిందండి. ఈ ఐసీఎఫ్ కోచ్ ఎక్స్ప్రెస్ కర్నూలు సిటీ రైల్వే స్టేషన్లో అక్కడి నుంచి డిపార్చర్ కూడా అవ్వలేదు. సో అప్పటి నుంచి మన ట్రైన్ ఇక్కడ లూప్లో ఉందండి. ఇంకా ఈ విధంగా ఆలస్యం మీద ఆలస్యం అవ్వదంటే ఎందుకు అవ్వదు. నేను అక్కడ కార్మికులు, రైల్వే కార్మికులు సిగ్నల్ దగ్గర పెద్ద ఎత్తున అక్కడ పనులు చేస్తున్నారు కాబట్టి దానికోసం అనుకున్నాను నేను. గుంటూరు ఎక్స్ప్రెస్ వచ్చింది, 2 మినిట్స్ ఉండి దాన్ని పంపించేశారు.
చాలామంది రైల్వే కార్మికులు అక్కడ చాలా ఏదో రిపేర్ ఏదో సంథింగ్ ఏదో అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. డోన్ జంక్షన్ రైల్వే స్టేషన్లో చాలా చల్లటి వాటర్ తీసుకున్నాము, రైలు నీరు. కానీ ఇప్పుడు వేస్ట్ అయిపోయాయి. అక్కడ నీళ్ళు కొద్దిపాటి తాగడం జరిగింది. ఇప్పుడు తాగుదామంటే కడుపులోకి పోవడం లేదు, ఎందుకంటే మొత్తం వేడి అయిపోయాయి, వేడివేడిగా ఉన్నాయి నీళ్ళు. అంటే ఆ విధంగా చాలా తీవ్ర స్థాయిలో ఈ ఎండలు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ కర్ణాటక సంపక్రాంతి అండ్ ఆంధ్రప్రదేశ్ సంపక్రాంతి బ్యాక్ టు బ్యాక్ ఉన్నాయండి. బట్ ఇప్పుడే ఉండదు అనుకుంటాను. మేబీ ఇక్కడ మన ట్రైన్ లైన్ క్లియర్ ఇవ్వకపోతే ఆ 2 ట్రైన్లు కూడా ఇక్కడే మనం క్రాసింగ్ చూడవచ్చు. ఇక్కడ నా డౌట్ ఏంటంటే ఛత్రపతి సంభాజీనగర్ నుండి గుంటూరు వెళ్ళే ట్రైన్ ఏమో లోపలికి తీసుకున్నారు స్టేషన్లోకి, కానీ మన ట్రైన్ మనది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ సంపర్క్ క్రాంతి మంది. సో మన ట్రైన్ వచ్చేసి పంపడం లేదు బయటికి. అదే నాకు డౌట్ అన్నమాట. అటువంటిది ఏదన్నా ఉన్నప్పుడు ఆ 2 ట్రైన్లు, ఆ ట్రైన్ అక్కడ, ఈ ట్రైన్ ఇక్కడ నిలిపేయాలి కదా. బట్ అలా ఏం జరగలేదు. బట్ నా డౌట్ ఏంటంటే ఇక్కడే సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోనే మన ఆంధ్రప్రదేశ్ సంపర్క్ క్రాంతికి ఈ విధంగా దీనికి రెస్పెక్ట్ లేకుండా ఇలా నిలబెట్టేస్తే ఇంకా నెక్స్ట్ వచ్చే జోన్లలో లైక్ సెంట్రల్ రైల్వే జోన్, వెస్ట్ సెంట్రల్ రైల్వే, నార్దర్న్ రైల్వేలో ఎలా ఉంటుందో కూడా మనం చూడాలండి. హజరత్ నిజాముద్దీన్ నుండి యశ్వంత్పూర్ వెళ్ళే కర్ణాటక సంపర్క్ క్రాంతి అండి. కర్ణాటక సంపర్క్ క్రాంతులు 2 అండి. ఒకటి వయా బళ్ళారి, ఇంకోటి వయా పూణే. సో ఇది వయా బళ్ళారి మీదుగా యశ్వంత్పూర్ చేరుకుంటుంది. ఇంకొకటి వచ్చేసి అది దాని రూట్ కంప్లీట్లీ చేంజ్ అండి. వయా పూణే మీదుగా వయా పూణే, హుబ్లీ, యశ్వంత్పూర్ చేరుకుంటుంది. ఇప్పుడు ఇది వచ్చేసిందంటే ఇక దీని వెనకాలనే మన ఆంధ్రప్రదేశ్ సంపర్క్ క్రాంతి కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ 2 వచ్చేసి ఎప్పుడు చూసినా కానీ బ్యాక్ టు బ్యాక్ ఉంటాయండి. సో ట్రైన్లు మాత్రము ప్లాట్ఫామ్ 1లో వస్తున్నాయి, పోతున్నాయి, వాటిని పంపించేస్తున్నారు. కానీ మన ట్రైన్ మాత్రం ఇలాగే ఉండిపోయింది. హంసఫర్ కోచెస్ 2 ఉన్నాయి కర్ణాటక సంపర్క్ క్రాంతికి. చెప్పాను కదా కర్ణాటక సంపర్క్ క్రాంతి తర్వాత ఆంధ్ర సంపర్క్ క్రాంతి ఉంటుందని. సో అన్ని ట్రైన్లు కర్నూలు సిటీ వైపు నుంచి రావడమే కానీ ఇక్కడి నుంచి కర్నూలు వైపుకు వెళ్ళడం లేదు ఏ ట్రైన్ కూడా. యోగ్ నగరి నుండి యశ్వంత్పూర్ వెళ్ళే స్పెషల్ ఎక్స్ప్రెస్ దాన్ని కూడా క్లియరెన్స్ ఇచ్చేశారు.
पानी, कोल्ड ड्रिंक, मैंगो जूस, पानी लो पानी, पानी कोल्ड ड्रिंक। थोड़ा पीछे ले लो इसे, थोड़ा बॉडी पीछे ले लो। योग नगरी ऋषिकेश से आ रही है। చూపిద్దాం అనుకుంటే ఇక్కడే వర్క్ చేస్తున్నారు చాలామంది. ఒక్కరు లేరు, అందరూ వెళ్ళిపోయారు మొత్తం క్లియర్ చేసుకొని. కర్నూలు సిటీ నుండి జైపూర్ వెళ్ళే ఎక్స్ప్రెస్ కూడా ఇక్కడ నుండే మన కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ నుండే ఒరిజినేటింగ్ అవుతుందండి. సో ఆ ట్రైన్లో కూడా జర్నీ చేసి ఉన్నాము. ఎండ్ టు ఎండ్ 400 కిలోమీటర్స్ను కవర్ చేసుకొని 1:57 అంటే ఆల్మోస్ట్ 2 అవర్స్ అనుకోండి. 1:57 ఆలస్యంగా 7th హాల్ట్ అయిన కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ చేరుకోవడం జరిగిందండి. SCR సౌత్ సెంట్రల్ రైల్వే, మన ట్రైన్ కూడా సౌత్ సెంట్రల్ రైల్వే సంబంధించిందనమాట. సో అటువంటిది మా ట్రైన్కు ఇంత నెగ్లిగెన్స్ అక్కడ ఆ రైల్వే స్టేషన్లో ఇక్కడే జరిగింటే ఇక నెక్స్ట్ వచ్చే రైల్వే జోన్లో ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. మన ఊహకే చాలా ఇదిగా ఉంటుంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా మన ట్రైన్ కూడా సౌత్ సెంట్రల్ రైల్వే సంబంధించింది. అండ్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోనే ఉన్నప్పుడు కూడా దీనికి ఎంత నెగ్లిగెన్స్ చేయడం జరిగిందంటే దూపాడ్ రైల్వే స్టేషన్లో ఏకంగా 1:57 అక్కడ నిలబెట్టడం జరిగిందండి. సో ఇలా చూస్తుంటే ఇంకా వచ్చే వేరే రైల్వే జోన్లలో దీన్ని ఏ విధంగా ఏ స్థాయిలో ప్రిఫరెన్స్ ఇస్తారో అనేది నాకు మాత్రం చాలా సందేహంగా ఉందండి. 1:57 ఆలస్యంగా 7th హాల్ట్ అయిన కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 3 నుండి బయలుదేరుతున్నామండి. ఇంకొద్దిసేపట్లో అది కూడా బయలుదేరుతుంది. కర్నూలు సిటీ నుండి జైపూర్.
నీళ్ళల్లో దూకాలనిపిస్తుంది చల్. గద్వాల్ చేరుకోవాలంటే ఎంత కరువు చుట్టాలండి. కిలోమీటర్స్ను కవర్ చేసుకొని 1:57 కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ 1:57 ఆలస్యం చేరుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోనే మన జోగులాంబ గద్వాల్ డిస్టిక్లోనే గద్వాల్ జంక్షన్ రైల్వే స్టేషన్ కూడా 1:57 ఆలస్యంగా చేరుకోవడం జరిగింది. అలాగే గద్వాల్ జంక్షన్ రైల్వే స్టేషన్ అనేది 8th హాల్ట్ అవుతుంది. అలాగే ఇక్కడ కేవలం 1 నిమిషం మాత్రమే హాల్ట్ అండి. సో ఇదే అండి మన ట్రైన్ యొక్క ఇక్కడే సౌత్ సెంట్రల్ రైల్వేలోనే 1:57 2 గంటల్లో ఈ విధంగా లేట్ ప్రాసెస్ అయి ఉండినప్పటికీ ఇంకా ఇతర రైల్వే జోన్లో ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. పాపం చాలామంది బాటిల్స్ తెచ్చుకుంటున్నారు వాటర్ ఫిల్ చేసుకోవాలని. ఎట్లా ఉందంటే ఎండలు ఏ విధంగా ఉన్నాయంటే చూడండి. ఇప్పుడు వాటర్ మాత్రం రావడం లేదు, ఊరికే పేరుకు మాత్రం ఇలా పెట్టారనమాట. సో ఈ విధంగా ఎక్కడ కానీ పాపం చాలామంది బాటిల్స్ తెచ్చుకుంటున్నారు. ఎక్కడైతే వాటర్ రీఫిల్ చేసుకునే అవకాశం ఉంటుందో అక్కడ. బట్ ఆశ అనేది నడి ఆశ అవుతుంది. ఈ విధంగా గద్వాల్ జంక్షన్ రైల్వే స్టేషన్లో వాటర్ లేకుండా ఓన్లీ నమూనా మాత్రం ఇక్కడ ఉందండి. అండ్ ట్రైన్ కూడా ఇంకొక సేపట్లో ఇక్కడ నుంచి మూవ్ అవుతుంది. 1 నిమిషం మాత్రమే ఇక్కడ హాల్ట్ మన గద్వాల్ జంక్షన్ రైల్వే స్టేషన్లో. అలాగే గద్వాల్ అనేది మనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ విడిపోక ముందు గద్వాల్ అనేది మహబూబ్ నగర్ జిల్లాలోకి వచ్చేదన్నమాట. ఆంధ్రప్రదేశ్ను కంప్లీట్ చేసుకొని మన ట్రైన్ తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించిందండి. తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించాక మొదటి రైల్వే స్టేషన్ జోగులాంబ గద్వాల్ జిల్లాలోనే గద్వాల్ జంక్షన్ రైల్వే స్టేషన్. గద్వాల్ జంక్షన్ రైల్వే స్టేషన్ 8th రైల్వే స్టేషన్ అవుతుంది. అండ్ ఇక్కడ కేవలం 1 నిమిషం మాత్రమే హాల్ట్ తీసుకొని మన ఆంధ్రప్రదేశ్ సంపర్క క్రాంతి ఈ విధంగా డిపార్చర్ 1:57 ఆలస్యంగా ఎండ అయితే మన సంపర్క క్రాంతిలో ప్యాంట్రీ కార్ కూడా ఉందండి. కానీ ఎవరు కూడా చాలామంది ప్యాంట్రీ కారు ఫుడ్ అనేది ఆర్డర్ పెట్టడం లేదు. రీజన్ తెలుసుకుంటే ఫుడ్ బాగాలేదు అంటున్నారు, అస్సలు ఉండదు దీంట్లో అని. అందుకోసం చాలామంది బయట ప్లాట్ఫారాల్లో ఉన్న ఫుడ్ తీసుకుంటున్నారు. ఇంకా లోపల మాత్రం ఈ ఉంటారు కదా వెండర్స్ మన ప్యాంట్రీ కార్ వాళ్ళే, సో వాళ్ళు ఊరికి తిరుగుతున్నారు తీసుకొని ఫుడ్, కానీ ఎవరు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోలేదు. సో అందుకోసం నేను కూడా తీసుకోలేదు. డోన్ జంక్షన్ రైల్వే స్టేషన్లో అక్కడ పూరి తీసుకున్నా కదా 50 రూపీస్తో, చాలా బాగుండిందండి. మీరు ఈ రూట్లో ప్రయాణం చేసినట్లయితే అక్కడ డోన్లో మార్నింగ్ ఆ పూరి తర్వాత వచ్చేసి దాంతోపాటు అది సబ్జీ అయితే బాగుంటుందండి, చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఈరోజు ఈ సెక్షన్లో యోగి నగరి రిషికేష్ యశ్వంత్పూర్ మధ్య నడిచే స్పెషల్ ఫేర్ ట్రైన్ ఉంది కదా, అది మోర్ దాన్ 6 hours డిలే. దాని తర్వాత ఏదైనా ఆ స్థాయిలో ఆలస్యంగా నడుస్తుందంటే ఈ ట్రైన్ అనమాట. మిగతా అన్ని ట్రైన్లు మహా అంటే ఒక 30 minutes 40 minutes ఆ రేంజ్లో ఆలస్యంగా నడుస్తున్నాయి. 2 hours అంటే 2 గంటల 17 నిమిషాల ఆలస్యంగా ఇక్కడ
మన్యంకొండ రైల్వే స్టేషన్ ఇక్కడ హాల్ట్ లేదు, కానీ ఇక్కడ ఏదో ట్రాక్ సంథింగ్ ఇక్కడ జరుగుతున్నాయి రిపేరింగ్స్. ట్రైన్ వచ్చేసి లైన్ క్లియర్ ఇవ్వలేదు. మన ఎస్సీఆర్లో ఈ విధంగా ఉంది. సో ఇదే ఎస్సీఆర్ మనకు అప్ టు బల్హర్ష వరకు, అంటే చెప్పుకున్నాం కదా 1000 కిలోమీటర్స్ అని. సో ఇప్పుడు కేవలం 500 కిలోమీటర్సే మనం కవర్ చేసుకోవడం జరిగింది. ఇంకా ఈ ఎస్సీఆర్లో 500 కిలోమీటర్స్ కవర్ చేసేది ఉందండి. ట్రైన్ ఎక్కడైనా ఆగితే చాలు, పాపం ప్రయాణికుల యొక్క సమస్య ఏంటంటే నీళ్ళ సమస్య పెద్ద సమస్య అయిపోయిందండి. పాపం ఇక్కడ కూడా ట్రైన్ ఆగింది మన్నీ కూడా రైల్వే స్టేషన్లో. చాలామంది బాటిల్స్ తీసుకొని పాపం ఆయన భూపాల్ వరకు రావాలి, మన తెలంగాణ అతనే. సో నీళ్ళ కోసం అక్కడ గద్వాల్ జంక్షన్ రైల్వే స్టేషన్లో నీళ్లు మాత్రం లేవు. సో ఈ విధంగా నీళ్ళు పట్టుకొని పెడుతుంటారు కదా టౌన్లలో, కొన్ని శీతల పానీయములు అని పెడుతుంటారు. సో ఆ విధంగా స్టేషన్లో పెట్టాలి. ఆ విధంగా కడప రైల్వే స్టేషన్లో పెట్టున్నారు ఆ విధంగా. సో ఆ విధంగా కొంతమంది దాతలు ముందుకు వచ్చి అలా పెడితే బాగుంటుంది. ప్రయాణికులు చెప్పుకొని తాగుతారు కదా ఎండాకాలము. చూడండి నీళ్ళ కోసము నీళ్ళు అట పట్టుకొని అట వచ్చేసరికి వేడి అయిపోతున్నాయి తాగేదానికి. కానీ ఇక్కడ మన్యంకొండ రైల్వే స్టేషన్లో నీటి సదుపాయం చాలా బాగుందండి. బాటిల్ అలా పడతామో లేదో ఒక్కసారిగా ఫిల్ అయిపోతున్నాయి. చాలా స్పీడ్గా ప్రెజర్గా వస్తున్నాయి నీళ్ళు కూడా ఇక్కడ. చూడండి వాళ్ళందరూ నీళ్ళ కోసమే, వాళ్ళంతా అక్కడ చూడండి నీళ్ళ కోసం. చూడండి కొంతమంది పరుగులు తీస్తున్నారు నీళ్ళ కోసం. చూడండి వాళ్ళు చూడండి పాపం. ఆ ప్లేస్లో కొత్త ఏమో ఫిల్ చేసినట్లుగా ఉన్నారు. సో ఈ విధంగా మన మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ 9th హాల్ట్ అవుతుందండి. వెల్కమ్ టు 9th హాల్ట్. మన తెలంగాణ రాష్ట్రంలోనే సెకండ్ హాల్ట్. మీరు రన్నింగ్లో దిగుతారా? మీరు? అదే అడిగేది. నేను దిగుతారేమో. అదే కదా మళ్ళీ మీకు నేను ఇబ్బంది చేసినట్టుగా ఉంటారు కదా. రెండు గంటల 13 నిమిషములకు చేరుకోవాల్సిన మన సంపర్క్ క్రాంతి పూర్తిగా 2 గంటల 40 నిమిషముల ఆలస్యంగా మన మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 3 మీదకి చేరుకోవడం జరిగిందండి. वाटर बॉल दे दो भाई, पूरे लोग आएंगे अभी. वाटर बॉल రైల్ నీరు दे दो ना. यही है. ఇక్కడ రైల్ నీరు లేదండి, ఇక్కడ వచ్చేసి ఆక్సిజన్ ఉంది. సో ఏం చేద్దాం. సో ఏదో ఒకటి अभी वो पूरे ख़त्म हो जाएंगे. 20 रुपये रखा देखो, छुट्टा दे दो. हाँ उदी कूल ఉంది.
చుట్టాలి రెడీగా పెట్టుకున్నావు చేంజ్ కూడా. సో ఇదిగా అండి, మీరు 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 అడగవలసిన అవసరం లేదు. అరే दो चाहिए अरे पैसा दे दो दही वाला पाउच है क्या? हाँ दही वाला दूध वाला पाउच आते हैं 10-10 के, हाँ वो तो चलिए। अब पानी की बोतल है। వాటర్ బాటిల్స్ మాత్రం అయిపోయినాయండి. సో నేను ఆల్రెడీ ఒకటి తీసుకున్నాను, ఇంకోటి లేడీస్ కావాలంటే ఆడిపోయేదాకా లేదు, వేరే వాళ్ళు తీసుకున్నారు ఆ వాటర్ బాటిల్. మళ్ళీ నేను ఏదో రిక్వెస్ట్ చేసుకొని ఆ వేరే వాళ్ళకి ఇచ్చిన వాటర్ బాటిల్ మళ్ళీ తీసుకుని మళ్ళీ ఆ లేడీస్కి ఇవ్వడం జరిగింది అనమాట. సో 14 రూపాయలు అండి. లేదు రైలు నీరు లేదు. ఇప్పుడు మనం రైలు నీరు అది ఇది మనము అనుకుంటే కొన్ని సందర్భాల్లో వీలు పడదండి, లేవు కాబట్టి ఇది తీసుకోవడం జరిగింది మనము. చూడండి వాటర్ బాటిల్. ఏ బాయ్ గాడి జారీ ఓకేయా. నేను వాళ్ళు ఇక్కడే మహబూబ్ నగర్లో దిగేవాళ్ళేమో. సో వాళ్ళు ఆడ వాటర్ ఫిల్ చేసుకుంటున్నారు. నేనుండి వాళ్ళు చూడలేదేమో ట్రైన్ అనుకున్నాను నేను. మొత్తానికి ఒక వాటర్ బాటిల్ నేను ఇంకొక మహిళ వాళ్ళకు సాధించానండి. ఇంకా కాచిగూడలో చూద్దాం, కాచిగూడలో ఉంటాయిలేండి. ఒక్క నిమిషానికి అన్నీ అయిపోయినాయి వాటర్స్. వావ్, గుత్తి లోకో షెడ్కు సంబంధించిన 113390 కోసిగాడి. ఓకే ట్యూటికోరియన్ కాచిగూడ ట్యూటికోరియన్ రీసెంట్లీ ఇది ఇనాగరల్ జరిగిందండి. నేను ఇనాగరల్ బ్లాగ్ కూడా చేశాను నేను. బట్ ఇది అప్ టు కర్నూలు సిటీ వరకు మాత్రమే చేశాను. బట్ తొందరలోనే ఇది అప్ టు అంటే ఎండ్ టు ఎండ్ చేస్తానండి.
వచ్చేదాన్ని ఇది మలక్పేట కాబట్టి వెల్కమ్ టు 10th halt కాచిగూడ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 1. అవుతుంది ఇంకెందుకు ఇంతకు ఎట్లా వచ్చినావు ఇక ఏముంది ఒక్క నిమిషం 2 నిమిషాలు కాళ్ళు ఇది 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 గేట్ 2 అది గేట్ 1. ఓకే హాయ్ అండి 637 కిలోమీటర్లను కవర్ చేసుకొని యాక్చువల్లీ 4 గంటల 20 నిమిషాలకు కాచిగూడ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 1లోకి చేరుకోవాలి. అటువంటిది ఇప్పుడు సమయం వచ్చేసి 6 గంటల 41 నిమిషములు 2 గంటల 21 నిమిషం ఆలస్యంగా ప్లాట్ఫామ్ 1 మీదకి చేరుకోవడం జరిగింది. మన 12707 సంపర్క్ క్రాంతి ట్రైన్ మాత్రం తప్పు అసలు లేనే లేదు. బట్ ట్రాక్ ఏదైతే ఉందో డోల్ జంక్షన్ రైల్వే స్టేషన్ జడ్చర్ల వరకు, సో అది మెయిన్ రీజన్ అన్నమాట. 10 మినిట్స్ హాల్ట్ తీసుకుంటుంది అంటే 4 గంటల 20 నిమిషాలు చేరుకొని 4 గంటల 30 నిమిషాలు ఇక్కడ నుంచి డిపాజిట్ తీసుకోవాలి. అలాగే ఇంకా ఇక్కడ నుంచి 137 కిలోమీటర్స్ నాన్ స్టాప్ ఉంటుందండి. ఎక్కడికి? కాజీపేట జంక్షన్ రైల్వే స్టేషన్ వరకు. సో ఇది గైస్ ప్యాసింజర్స్ మాత్రం బోర్డింగ్ అవుతున్నారు. మోస్ట్లీ ఇక్కడే ఉంటుందన్నమాట. ఇంకా కాజీపేట జంక్షన్ రైల్వే స్టేషన్ తర్వాత వచ్చేసి మళ్ళీ బలార్షా ఇక్కడ తక్కువ ప్యాసింజర్ బోర్డింగ్ అవుతారు.